ఒకే ఒక్క ఓటు. దానికున్న శక్తి ఏంటి? అదే సమయంలో దాని వెనుకున్న ఓ విచిత్రమైన వైరుధ్యమేంటి? రండి దీని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. చాలామంది మదిలో మెదిలే ప్రశ్న ఇది కదూ. కోట్లాది మంది ఓట్లేసే ఈ ఎన్నికల సముద్రంలో మన ఒక్క ఓటు ఓ చిన్న నీటి బొట్టులాంటిది. నిజంగా దీనివల్ల ఏమైనా మార్పు వస్తుందా అనే సందేహం రావడం చాలా సహజం. అయితే ఈ సందేహం మనకు మాత్రమే రాదు. ఇది ఎంత కామన్ అంటే పొలిటికల్ థియరీలో దీనికోసం ఓ ప్రత్యేకమైన పేరు కూడా పెట్టారు. అదే ఓటర్ వైరుధ్యం అంటారు. సరే, ఈ థియరీ ఏం చెప్తుందంటే చాలా సింపుల్ లాజిక్. మనం ఓటు వెయ్యాలంటే కొంత టైం కేటాయించాలి, కొంచెం కష్టపడాలి కదా. కాని మన ఒక్క ఓటు వల్ల ఎన్నికల ఫలితం తారుమారయ్యే ఛాన్స్ దాదాపుగా 0. సో లాభనష్టాలు బేరీజు వేసుకుంటే అసలు ఓటేయకపోవడమే బెటర్ కదా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. ఈ వైరుధ్యమంతా ఎప్పుడొస్తుందంటే ఓటుని కేవలం నా ఒక్కడి లాభం, నా ఒక్కడి కోణం నుంచి చూసినప్పుడు మాత్రమే. మరి మన ఆలోచనా విధానాన్ని కాస్త మార్చి వ్యక్తిగతం నుంచి సామూహికం వైపు చూస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అలా చూస్తే ఓటుకు ఉన్న అర్థమే పూర్తిగా మారిపోతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనకు జూలియా మస్కివ్కర్ అనే పొలిటికల్ థియరిస్ట్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని పరిచయం చేస్తారు. అదే సామూహిక సాధన విధి. ఆమె ఏమంటారంటే, ఓటు వేయడం అనేది మన ఒక్కరి ప్రభావం కోసం చేసే పని కాదు. అది మనందరం కలిసి ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి నిర్వర్తించే ఒక బాధ్యత. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఆలోచనా విధానాల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు నా ఒక్కడు ఓటుతో ఏమవుతుందిలే అని ఒంటరిగా ఆలోచించడం, మరోవైపు మనందరి ఓట్లు కలిస్తే ఎంత పెద్ద శక్తి అవుతుందో గమనించడం. చూసారు? ఇలా ఆలోచించినప్పుడు ఓటు వేయడం వెనుక ఉన్న అస్సలు ఉద్దేశమే మారిపోతుంది. ఈ దృష్టితో చూస్తే మంచి పరిపాలన లాంటి ఒక పెద్ద సామూహిక లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యానికి ఒక నైతిక విలువ ఉంటుంది. ఇక్కడ కోట్లో చెప్పినట్టు ఒక్క పనివల్ల ఎవరికీ లాభం లేకపోయినా అది అందరికీ మేలు చేసే పనుల సమూహంలో ఒక భాగం కాబట్టి దాన్ని చెయ్యడం మన విధి అవుతుంది. సరే, ఈ సామూహిక విధి అనే కాన్సెప్ట్ ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చూసారా? ఈ ఉదాహరణ మన బాధ్యతను ఎంత క్లియర్గా చెప్తుందో. ఆ రైల్లో జరుగుతున్న దాడిని మనమొక చెడ్డ పరిపాలనగా ఊహించుకుందాం. దాన్ని ఆపడం ఒక్కరి వల్ల కాదు, అందరూ కలిస్తేనే సాధ్యం. సరిగ్గా అలాగే మన ఒక్క ఓటుతోనే మార్పు రాకపోవచ్చు, కాని ఆ మార్పు కోసం జరిగే సామూహిక ప్రయత్నంలో భాగం కావడం మనందరి నైతిక బాధ్యత. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ దాడిని ఆపడానికి 5 చాలు అని మనకు తెలిసినా మనం 6వ వ్యక్తిగా అక్కడ ఉంటే చూస్తూ ఊరుపోం కదా, మనమూ వెళ్తాం. అదే లాజిక్ ఓటింగ్కి కూడా వర్తిస్తుంది. సరే, ఇప్పుడుదాకా మనం సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. మరి నిజ జీవితంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది? ముఖ్యంగా కాలం గడిచే కొద్దీ ఓటుమీద జనాల అభిప్రాయం మారితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఓసారి చూద్దాం. డాక్టర్ కెఎల్వి ప్రసాద్ గారి పరిశీలనలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. మన దేశంలో ఓటు విలువ గురించి జనాల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మొదటి ఎన్నికల్లో ప్రజలు అభ్యర్థి మంచివాడా కాదా, వాళ్ల సేవాగుణమేంటి అని చూసి ఓటేశారు. కాని ఇప్పుడో కులం, మతం, డబ్బు ఇలాంటివి ముఖ్యమైపోయాయి. ఇది చాలా చాలా ప్రమాదకరమైన మార్పు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇది మనందరి బాధ్యత అనే ఆలోచనను వదిలేస్తామో అప్పుడు ఓట్ అనేది ఒక పవిత్రమైన హక్కుగా కాకుండా అంగట్లో అమ్ముకునే సరుకుగా మారిపోతుంది. ఈ పరిస్థితి మనల్ని నేరుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి శక్తివంతమైన మాటల దగ్గరికి తీసుకెళ్తుంది. అంబేడ్కర్ గారు చెప్పిన ఈ మాటలు కేవలం ఒక నినాదం కాదు, అది ఒక యాక్షన్ ప్లాన్. సామాజికంగా ఎదగడానికి ఆయన చూపించిన 3 సూత్రాలు. చదువుకోని జ్ఞానం సంపాదించాలి, అందరితో కలిసి ఐక్యంగా ఉండాలి, అన్యాయంపై పోరాటం చేయాలి. ఇవే ఆయన చూపిన మార్గాలు. ప్రజలు వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకోవాలంటే ఈ 3 ఆయుధాలు ఖచ్చితంగా ఉండాలని అంబేడ్కర్ గట్టిగా నమ్మారు. జ్ఞానం, ఐకమత్యం, పోరాడే తత్వం. ఇవి లేకుండా నిజమైన మార్పు అసాధ్యం అన్నది ఆయన సందేశం.
ఈ మాటలు విన్నప్పుడు ఓటు వెనుకున్న అసలైన పవరేంటో మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ గారు ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ఓటు అనేది ఒక ఆయుధం. దాన్ని చేతిలో పట్టుకొని పోరాడి రాజులోతారో లేక దాన్ని అమ్ముకొని బానిసలుగా మిగిలిపోతారో ఆ నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది. చివరిగా ఆలోచించాల్సిన విషయం ఇదే. ఓటు అనేది కేవలం వ్యక్తిగతంగా వేసే ఓ చర్య, లేక మనందరి భవిష్యత్తు కోసం తీసుకునే ఒక సామూహిక బాధ్యత? ఈ ప్రశ్నకు మనమిచ్చుకునే సమాధానం మన భవిష్యత్తునే కాదు, మనం మన తరువాతి తరాలకు అందించబోయే సమాజాన్ని కూడా నిర్దేశిస్తుంది.